నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నో ప్లాస్టిక్ డే అంశంపై జరిగిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే గల్లామాధవి, నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మొక్కలు నాటి అనంతరం రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. గాంధీ పార్క్ లో ఆటోమేటిక్ క్లాత్ బ్యాగుల తయారీ మిషన్ను ప్రారంభించి సిబ్బందికి క్లాత్ బ్యాగులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నో ప్లాస్టిక్ డే అనే నినాదంతో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించి క్లాత్ బ్యాగులు వాడాలని సూచించారు. నగరంలో అన్ని డివిజన్లలో సుమారు 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు షేక్ కాజా మొయిద్దీన్ చిస్టి, సంకూరి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనా ఈరోజు పర్యావరణానికి హానికరంగా ఉన్న ఈ వన్ టైం యూస్ ప్లాస్టిక్ని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ని కంప్లీట్గా మన సొసైటీలో నుంచి రీసైక్లింగ్కి తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమయ్యింది. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం. మరి ఈరోజు కాంక్రీట్ జంగల్స్, ఎటు చూసినా కూడా కాంక్రీట్ జంగల్స్ ఏర్పడిపోతున్నాయి. అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొక్కలన్నీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ నరికివేయడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయితే మేము 1,00,000 మొక్కలు నాటే ఒక యజ్ఞాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము. ఈ 3 నెలల్లో 1,00,000 మొక్కలు నాటాలి అని ఒక సంకల్పం చేసుకున్నాము. ఫేజ్డ్ వైజ్గా ఈ యొక్క మొక్కల్ని కూడా అన్ని డివిజన్స్లో నాటడం జరుగుతూ ఉంది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ప్రతి డివిజన్ కూడా 500 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 5 లక్షల మొక్కలతో గుంటూరు నగరంలో హరితవనం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీనిలో భాగస్వాములు కావాలని, ప్రజలు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నిటి కూడా మన గుంటూరుని మరింత పారిశుద్ధ్యంగా అలాగే పర్యావరణ పరిరక్షించేటువంటి విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పిలిపిస్తూ వచ్చే 5 నిమిషాల్లో చెట్లు నాటే కార్యక్రమం, తర్వాత అట్లాగే క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ప్లాస్టిక్ పట్ల మీరు నిషేధం రానున్న కాలం అందరం కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకొని ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి గుంటూరు పౌరుని మీద ఉంటుందని చెప్పి అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించుకోవటం, అట్లనే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రీసైకలబుల్ బ్యాగ్స్ ఉపయోగించుకున్నట్లయితే తద్వారా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సింగిల్ టైం యూజ్డ్ ప్లాస్టిక్ని నివారించవచ్చు. తద్వారా డ్రైన్స్ క్లీనింగ్ ప్రాపర్గా ఉంటుంది, రోడ్స్ నీట్గా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని సహకరించి మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ నడుం కట్టి ముందుకు రావాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తున్నాం. వాటర్ కలుషితం కావడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇటువంటి దాని నుంచి మానవాళ్ళని కాపాడుకోవడానికి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే రాను రోజుల్లో భావితరాల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి, అవగాహన పెంచాలని చెప్పేసి, అలానే మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రజల అవగాహన పెంచడం చాలా ఆనందకరమైన విషయం. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్డానం హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వడ్డానం హరిబాబును మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మద్దిరాల మేని అభినందించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 167 ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాలు ఉన్నాయని అన్నారు. రైతులకు ఈ సంస్థ ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు తక్కువ ధరలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థను మరింత లాభాల దిశగా తీసుకువెళ్తూ రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార సంస్థ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని, అలాగే వాణిజ్య పంటలైనటువంటి అపరాలు, కందులు, మినుములు, పెసలు తదితర వాణిజ్య పంటలన్నిటినీ కూడా
గిట్టుబాటు ధరల్లో రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి చేస్తానని, మరియు ముఖ్యంగా ఈ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పటివరకు కల్పించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి ఈ కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, దానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పి, కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమంలో డీఆర్ఎం సుదేష్ణ సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రయాణికులకు, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు హరికథ ఏర్పాటు చేశారు. అనంతరం డీఎంఆర్ మాట్లాడుతూ, నేడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఈ ప్లాస్టిక్ వాడకం వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం సైమన్, అనూష, రవికిరణ్, ప్రదీప్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. To take this pledge that they themselves should not be using plastic to the extent possible, especially completely avoid using single-use plastics. And we have also taken the pledge that not only should we reduce the use ourselves, but we must motivate others also to reduce it. Today is the day when we should redeem that pledge, because whatever we are doing it for ourselves, for our children, for our environment, most importantly for our Mother Earth. Plastics today is a very, very big issue, and there is no place on this earth where microplastics or plastics in some way or the other is not found either in the land or in water. So it is time that we take a pledge to reduce plastics. I urge everybody today to join this movement and ensure that we minimize the use of plastics and completely ban the use of ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సంగడిగుంట విద్యుత్ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో జరిగిన నో ప్లాస్టిక్ డే అవగాహన కార్యక్రమంలో సీఎండీ పుల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటామని చెప్పారు. ప్రజలంతా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుని ప్రతి ఇంటికి సూర్యఘర్ పథకాన్ని అమలు చేసేలా ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, గుంటూరు సర్కిల్ ఎస్సీ కేవీఎల్ఎన్ మూర్తి పాల్గొన్నారు. మా గుంటూరు సర్కిల్ వాళ్ళు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి, తర్వాత అట్లే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమం వాకింగ్ ట్రాక్ ఇనాగ్రేషన్ చేయడము, అట్లాగే మనం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం. మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే అందరూ కూడా కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. రెవెన్యూ అరియర్ కలెక్షన్స్ కానీ, అట్లాగే ఎవరీ మంత్ డిమాండ్ కలెక్షన్ రావాలి. ఈ మంత్ ఆల్మోస్ట్ కంపెనీ ఓవరాల్గా 100% కలెక్షన్ చేయడం జరిగింది. నేను జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా అరియర్ కూడా తగ్గించాలని అందరినీ కోరుకోవడం జరిగింది. శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 9వ తేదీ వరకు జరగనున్నాయి. కృష్ణానగర్లోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవారంభ స్నానము, అష్టోత్తర శతకలశాభిషేకాలు, నీరాజనంతో బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టామని దేవాలయ ప్రధాన అర్చకులు
దనకుందరం శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. నిర్వహింపబడుతున్నటువంటి 21వ వార్షిక బ్రహ్మోత్సవంలో నేడు శ్రీవారికి 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. నేటి నుంచి 9వ తారీఖు వరకు అనగా 5 రోజుల పాటుకు జరిగేటువంటి శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ సేవలలో నేటి సాయంత్రం అంకురారోపణ, రేపటి ఉదయం అనగా 6వ తారీఖు ఉదయం ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం. భక్త మహాశయులందరూ కూడా చక్కగా విచ్చేసి బ్రహ్మోత్సవ సేవలలో పాల్గొని శ్రీవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలను స్వీకరించి తెరింపగోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనుంది. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బిఆర్ స్టేడియం నుండి భారీ ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి పిలుపునిచ్చారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు ఆకాంక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.